దుష్ప్రచారం చేసి మా పరువు బజారుకిచ్చారు. మా నాన్నగారి స్థలంలో మమ్మల్ని మా బంధువులు రానివ్వడం లేదంటూ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో వారి బాధను వెళ్లబోసుకున్న బాధితులు. నా పేరు కొత్తటూరి జమున, మా ఆయన పేరు వీరారెడ్డి. నాకు ఇద్దరు బిడ్డలు. నాకు ఈ పేపర్కి వచ్చింది నా భర్త పేరు వీరారెడ్డి అయితే, మళ్ళీ నేను మా తాత భూమిరెడ్డి అయితే భూమిరెడ్డిని చేసుకున్నా అని నాకోటి ఆరోపణ చేసినందుకు నాకు తలెత్తుకోకుండా తిరగకుండా అయింది. అందుకోసానికి ఇది ఎక్కడైతే పేపర్ మీద ఇచ్చిండ్రో ఆ ఊళ్ళోనే మాది మొలంగూరు నల్లంకెపల్లి మండలం కేశపట్నం. అక్కడే నా ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేకుంటే మాత్రం నన్ను మానవాళ్ళు దెబ్బతింది. ఇంతవరకు అయితే నాకు ఇద్దరు బిడ్డలు అయితే నేను గోదావరిఖండ్లో మా నాన్నతోటి ఉంటే మా ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినాక మా నాన్న నేను ఉంటే మాకేం లేకుంటే కాదు ఆయన పేరు నాకు రాదు. ఆయన వచ్చిండు, వార్డు నెంబర్ వచ్చి అయ్యో అమ్మ ఏంది అని అంటే ఇది సంగతి బిడ్డ, మా ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిన నా దగ్గర ఏం లేదు బిడ్డ అంటే ఆయన రాసిండు. కానీ నేను ఒంటరి మహిళను, నాకు ఇద్దరు బిడ్డలు, మా ఆయన అక్కడ ఉన్నాడని నేను చెప్పినాక ఆయన ఎట్లా రాసింది నాకు తెలియదు. అందుకోసానికి ఇక నిప్పించింది రాసిస్తే నేను మా నాన్న బతికిను. మా నాన్న చనిపోయాడు, మా ఆయన చనిపోయాడు. మా ఆయన చనిపోయిన కానీ చెల్లి నన్ను ఇగో మా బిడ్డలకు భూమి సగం చేసి ఉంచినాక ఇప్పుడు ఆ భూమి మా బిడ్డలని పొలం కాడ ఉంటే మా బిడ్డలు నా దగ్గరికి వచ్చినందుకు వాళ్ళు మా బిడ్డలు వచ్చిందని తెలుసుకొని మా ఆడబిడ్డ కొడుకులు మా మరిది వాళ్ళంతా వచ్చి మీకు 75 లక్షలు ఇస్తారు వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరితే నేను బెదరలేదు. మా బిడ్డలని అద్దని చెప్పిన మా అల్లుళ్ళు వచ్చిండ్రు. మా అల్లుళ్ళు వచ్చినాక మా అల్లుళ్ళకి చెప్తే సరే పోనీ వాళ్ళకి అదే ఏదో మాట్లాడారు, వాళ్ళని పట్టించుకోక అత్తమ్మ అని చెప్పినాక మా బిడ్డలకు కూడా అదే చెప్పి పోయి ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు ఆ భూమి కోసానికి వాళ్ళు తీసుకోవాలని నా బిడ్డలకి ఎట్లా రాసి ఇచ్చినవా అని నాతోటి రోజు గొడవ పెడతాను. అక్కడ గొడవ పెట్టినా కానీ సరే అని సదరకపోయినా కానీ మా బిడ్డలు వచ్చి కూడా మా బిడ్డలు కూడా చెప్పకుంటే ఏదో మా బిడ్డలు అత్తెల్లోళ్ళు అవుతుంది, మా అల్లుళ్ళు అత్తెల్లోళ్ళు అవుతుంది అని నేను సప్పుడేక సైలెంట్గా అక్కడ ఉంటాను. మా బిడ్డలు నాకు తెచ్చి పెడతాను. ఇప్పుడు అక్కడ ఈ పింఛని మా బిడ్డలు ఇంత పెడితే నాకు నెలకు 4000 రూపాయల మందులు అయితే మా ఇద్దరు బిడ్డలు కలిసి తెచ్చి నాకు ఇస్తాను. మందుల కానీ చెప్పుకొని వచ్చి ఆ ఊళ్ళో ఇస్తే నేను మందులు వేసుకొని ఏదో అట్లా పొలం కాడికి అట్లా పోయి వచ్చినట్టు చేసి ఆ ఊళ్ళో బతుకుతా అంటే ఆహా నీ బిడ్డలకు ఎట్లా రాసిన భూమి మాకు ఇయ్యలేదు లాంటి మళ్ళీ ఒకటి కూడా చెప్తలేదు. నాది కూలీలు మాట్లాడితే మా ఆడబిడ్డలు ఊళ్ళో ఎవరైతే మాట్లాడతారో ఆయన కొడతాను, తిడతాను, వాళ్ళని మాట్లాడద్దు అంటారు. నేను ఎవరింటికి పోయినా కానీ వాళ్ళని తిడతాను. నా ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ తిడతాను. ఈమెతో ఎవరు మాట్లాడకుంటే ఈమెతో ఏం పని, ఈ నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఇంత ఇబ్బందులు పెడతాను. మా 4 ఆడబిడ్డలు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డల భర్తలు ఉన్నారు. ఇద్దరు ఆడబిడ్డ భర్తలు వాళ్ళ కొడుకులు కలిసి మా యారాలు, మా మరిది, మా మరిది కొడుకు, వీళ్ళంతా కలిసి నన్ను ఇబ్బంది చేస్తారు. దయచేసి నా ఇబ్బందిని మీరు కనుక సాల్వ్ చేయండి. ఎందుకంటే నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. మా నాన్నమ్మ మీద చనిపోయింది, మా భర్త చనిపోయింది, మా బిడ్డలకి ఎవరి వాళ్ళు బతుకుతాను. ఇప్పటిదాకా కూడా నా బిడ్డలే నాకు తెచ్చి పెడతాను. ఈ 4000 రూపాయల మందులు మా అమ్మకు ఇవన్నీ అని మా బిడ్డలు నాకు తెచ్చి పెడతాను. ఇంకా ఇంతకాలం తెచ్చిపెట్టుకోవాలి. నేను నారు పోసినా కానీ నన్ను అక్కడ బురదలేసి నన్ను చంపుదామని మా చిన్న ఆడబిడ్డ భర్త నన్ను బురదలేసి తొక్కితే మా బిడ్డ వచ్చి ఆ బిడ్డ వచ్చి నన్ను కాపాడిండ్రు. ఊళ్ళోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోతే కూడా ఎలాంటిది కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోమ్మా అని అన్నారు, రేపు రాపో అన్నారు. మళ్ళీ రేపు వచ్చిన అసలు పట్టించుకోవట్లేదు. నన్ను దయచేసి పోలీసు వాళ్ళైనా ఎవరైనా ఈ భూమిరెడ్డి ఎవరు, మా నాన్న వాళ్ళ నాన్న, మా నాన్నకే తెలియదు, మా తాత
ఆ భూమిరెడ్డి నేను చేసుకున్నా అన్నాడు. చేసుకున్నా అన్నప్పుడు ఆయన చేసుకున్నది ఏదో ఒకటి నిరూపించమనండి. నిరూపిస్తే నేను ఆ ఊళ్ళోకి వెళ్ళి మీరు ఎలాంటి శిక్ష అయితే ఆ శిక్ష బదులై వెళ్ళిపోతాను. ఇగో ఇంతే నాకు మనం ఇచ్చి నాది మొత్తం రాసి నన్ను పాపం అనుంటే పోలీసు వాళ్ళు అనకుండా కానీ ఈ మీడియా ముందుకు వచ్చిన కాబట్టి ఈ మీడియా వాళ్ళన్నా నన్ను దయచేసి ఇప్పుడన్నా నన్ను కారణించి ఆ పోలీసు వాళ్ళని పట్టించుకునేటట్టు చేసి నా కాగితాలు నాకు ఇచ్చి గ్యాస్ కుప్పు కానించలేకపోయింది నాకు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను. వీరారెడ్డి చిన్న కుమార్తెను మా అమ్మపై వచ్చిన ఆరోపణలు ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అమ్మకు 60 సంవత్సరాలు. మా అమ్మపై ఇలాంటి నింద 60 సంవత్సరాల మనిషి మీద ఇలాంటి నింద వేయడం మాకు బాధాకరంగా ఉంది. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అనేసి అన్నారు. ఏ రకంగా నిరూపిస్తారో నిరూపించనివ్వండి, మేము కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈమె మీద వేసిన దానికి మేము బాగా బాధపడుతున్నాం. మా ఎంత అంటే అవమానకరంగా ఉంది. మేము ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాం. ఈ నింద అనేది వాళ్ళు నిరూపించాలి. తప్పుడు ఆరోపణలు జరిపారు. అది ఏంటిదో నాకు ఒకటి క్లారిటీ ఇవ్వమనండి. ఎవరైతే రాసిరో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అన్నారు, అది క్లారిటీ ఇవ్వాలి. ఎంఆర్ఓ మేడం మీద అనవసరమైన ఎలిగేషన్ తీసుకొచ్చి మేము పెట్టుకున్నాక 45 రోజులకు మా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి విరసన చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలైనా వాళ్ళు ఏదో ఒకటి మాకు రాసినందుకు ఎలాంటి శిక్ష వేస్తారో వేయనివ్వండి. తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ జరిగింది. మేము కూతుర్లం కాదు అంటే మా అన్ని సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసినాం ఆల్రెడీ. మొత్తం ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్క పేపర్ మేము స్టేషన్లో సబ్మిట్ చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం. అంతనే ఉన్నాయి మా పేపర్లో. ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు? మరి